అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అండ్ ఇవాళ మంచి శారీస్ తోటి వాళ్ళ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. అయితే ఫస్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గెన్జా ఎలిఫెంట్ గ్రే, డార్క్ బ్లాక్ కాదు, ఇది బ్లాక్ అంటేనే డార్క్ నా మొహం. ఎలిఫెంట్ గ్రే. అయితే ఈ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినాయి, మల్టీ కలర్, డార్క్ మెరూన్, తర్వాత లీవ్స్ వచ్చేసి గ్రీన్లో, ఆ తర్వాత మనకి ఎడ్జ్లో వచ్చేసి ఈ జరీ చాలా లైట్ వెయిట్ ఉన్న డార్క్ షేడ్ ఆఫ్ యాంటిక్ గోల్డ్, తర్వాత ఫాల్ కూడా ప్రాపర్గా పడుతుంది. శారీ 500 గ్రామ్స్ కూడా లేదు. మంచిగా లైఫ్ ఉన్న ఈ శారీస్కి టాజిల్స్ ఇట్లా వచ్చినాయి మల్టీ కలర్లో. ఆ తర్వాత బ్లౌజ్ చూసుకుంటే ఇట్లా వచ్చింది, డార్క్ మెరూన్ షేడ్, మనకి ఈ బూటా వచ్చినది ఇది. అయితే నేను ఇంకా కొంచెం గ్రాండ్ ఉండడం కోసం ఇది పేరప్ చేసిన కదా, సో ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ కలర్ ఇప్పుడు నేను ఏదైతే బ్లౌజ్ చూపిస్తున్నానో నేను వేసుకున్నది, దీంట్లో మీకు ఏ కలర్ షేడ్ అంటే ఆ కలర్ మీరు నాకు ఆర్డర్ ఇవ్వచ్చు. 1200 రూపీస్ పడుతుంది. ఏ కలర్ అంటే ఆ కలర్. అది ఎందుకు అంటే లైక్ ఇప్పుడైతే నేను ఇట్లా పేరప్ చేసిన, బట్ మీకు దగ్గరున్న చాలా కాస్ట్లీ కాంజీవరం శారీస్ ఏదైనా మీ వార్డ్రోబ్లో ఉన్న ఏ శారీ కన్నా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ గ్రాండ్ కోసం చూస్తే మాత్రం ఇట్లా ఉంటుంది. డీటెయిల్ కావాల్సి నేను మళ్ళీ క్లోజప్ పిక్ కూడా పెడతాను. సో కలర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరైనా ఈ సింగిల్ కలర్ వచ్చి ఇట్లా రిచ్గా బూటా వస్తుంది, ఆ తర్వాత ఈ మనకి యాంటిక్ది ఇది గోల్డ్ జరీ వస్తుంది. శారీ విషయానికి వస్తే ప్రైస్ 6450 బికాస్ ఇది వచ్చేసి కంప్లీట్ ప్యూర్ ఆర్గెన్జా కాబట్టి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ చూస్తే శారీ వచ్చేసి మనకి గ్లాస్ ఆర్గెన్జా అంటాం కదా, సెల్ఫ్ షైనింగ్ ఉండి చాలా లైట్ వెయిట్ ఉండి లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది బికాస్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి. సో మొత్తం బ్లాక్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఫ్లోరల్లో ఏవైతే కలర్స్ వచ్చాయో దానికి యాప్ట్గా ఉండేలాగా ఇక్కడ బార్డర్ అనేది ఫిక్స్ చేసాం. ఒకటి మనకి ఫినిషింగ్ ఆఫ్ పింక్ పైపింగ్ వస్తుంది, ఆ తర్వాత బ్లాక్ది చిన్న బార్డర్ ఫిక్స్ చేసాం. 2 సైడ్స్ అట్లనే ఈక్వల్ బార్డర్ ఉంటుంది. యంగ్స్టర్స్కి కానీ లేదు కొంచెం క్యారీ చేస్తా అంటే ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా క్యారీ చేస్తామనే పని అయితే చాలా ఎక్స్క్లూజివ్ పీస్ ఇది. హ్యాండ్ పిక్డ్ శారీ అండ్ దీంట్లో మల్టీ కలర్స్ కానీ ఇంకా ఏ ఆప్షన్ కూడా లేదు. ప్రైస్ విషయానికి వస్తే 5800. దీనికి మష్రూ సిల్క్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ మేము చేసేటప్పుడే దీంట్లో ఎక్స్ట్రా స్టార్టింగ్ పాయింట్లో ఎక్స్ట్రా బార్డర్ అనేది ఉంది, సో దట్ దీనికి ఫిక్స్ చేయడం కోసం. సో ఈ పింక్ మష్రూ బ్లౌజ్, లేదంటే మీరు బ్లాక్ స్లీవ్లెస్ బ్లౌజ్ లేకపోతే రఫుల్ హ్యాండ్స్ ఏదైనా పేరప్ చేయొచ్చు. సో ఈ సారీ కూడా ఇందాక చూసిన ఫ్యాబ్రిక్ సేమ్ గ్లాస్ ఆర్గెన్జా అండ్ మనకి ఫ్లోరల్స్ అనేది కింద వస్తుంది, అక్కడక్కడ మాత్రమే ఈ ఫ్లవర్స్ కనిపిస్తుంది కదా, పైన కంప్లీట్ ప్లెయిన్. దాంతోపాటుగా ఏంటంటే డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో అట్లా 3 షేడ్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత హెచ్కి మళ్ళీ గ్రీన్, ఇది హైలైట్ కోసం గ్రీన్ పైపింగ్ ఇచ్చి ఆ తర్వాత ఈ బార్డర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఈ బార్డర్ వచ్చేసి మనకి పింక్లో ఉంది, ఒకసారి దగ్గర నుంచి చూడండి. సో శారీ ఇట్లా ఉంటుంది, టాజిల్స్ పింక్లో, ఆ తర్వాత మష్రూ సిల్క్ బ్లౌజ్ పింక్. దీనికి కూడా యాజ్ ఐ టోల్ యూ ఇందాక శారీలో చెప్పినట్టుగా ఈ శారీలో కూడా ఎక్స్ట్రా బార్డర్ అనేది కంప్లీట్ స్టార్టింగ్ పాయింట్లో ఉంది, సో దట్ ఇక్కడ ఫిక్స్ చేయడం కోసం, బ్లౌజ్కి ఫిక్స్ చేయడం కోసం. ఈ 4450 క్వాలిటీ వచ్చేసి చాలా మంత్స్ తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. బికాస్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే టిష్యూ శారీస్ చాలాసార్లు అప్లోడ్ చేసినా కూడా 1850, 2150 ఆ క్వాలిటీ ఉండే. బట్ వేరాస్ ఇవి మాకు చాలా క్వైరీస్ రావడం వల్ల మళ్ళీ డీటెయిల్గా చూపిస్తూ ఇవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. డార్క్ వైన్ షేడ్లో ఉన్న ఈ శారీ మనకి ఎడ్జ్కి ఇట్లా షార్ప్ లాగా వస్తుంది, స్కాలప్ రావడము, యూ టైప్ కాకుండా ఇట్లా వీ టైప్ వస్తుంది. అండ్ మధ్యలో మనకి ఈ కట్టానది ఇవి ఉన్నాయి కదా, చాలా రిచ్ ఉన్న ఫ్యాబ్రిక్, ఇంకా ట్రెండింగ్లో ఉంది. ఇంకా ఎవరికైనా అవైలబుల్ కావాలంటే ఇవాళ ఆప్షన్ ఉంది, లేదు ఇంకెవరికైనా అవైలబుల్ ఉండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో రిలేటివ్స్ అడిగితే కూడా వాళ్ళకి మీరు దయచేసి ఫార్వర్డ్ చేయండి. తర్వాత బ్లౌజ్కి ఇంకా రిచ్గా ఉండడం కోసం వర్క్ అనేది తరోగా వస్తుంది, హ్యాండ్కి అంత డీటెయిల్గా చాలా పై వరకు వస్తుంది, ఆల్మోస్ట్ 8 ఇంచెస్ వరకు. ఆ తర్వాత వెనకాల తీసుకోవడానికి ఉంది, హ్యాండ్స్కి కూడా ఉంది. సో ఇది దీని బ్లౌజ్ లైట్ ఆనియన్ పింక్ వచ్చింది. నెక్స్ట్ కలర్ ఆప్షన్ మనకి డార్క్ ఆపోజ్ సఫేడ్, సేమ్ అవే డీటెయిల్స్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఫటాఫట్ చూసేద్దాం. అండ్ బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఇది కూడా చూద్దాం. డార్క్ పింక్ ఇది, సో డార్క్ పింక్లో సేమ్ అవే డీటెయిల్స్. స్క్రీన్ పైన మీకు ఎంత బాగా కనిపిస్తుందో బయట కూడా అంతే బ్రైట్గా ఉంది. నెక్స్ట్ కలర్ ఆప్షన్ డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్. లాస్ట్ ఒక 2 ఎక్స్క్లూజివ్ శారీస్ చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ టిష్యూ. ఫస్ట్ డీటెయిల్గా చూడండి, డార్క్ ఆనియన్ పింక్ కలర్, మనకి ఈ కడ్డానా అనేది ఈ స్ప్రింగ్ ఉంది కదా మధ్యలో, సో మధ్యలో ఈ సెక్వెన్స్ వచ్చినాయి, ఆ తర్వాత స్ప్రింగ్ వర్క్ వచ్చింది, ఆ తర్వాత ఎడ్జ్లో అయితే మనకి స్టోన్స్తో పాటు స్కాలో కనిపిస్తుంది. కంప్లీట్ రిచ్ పార్టీవేర్ శారీ. పేస్టల్స్ బాగా ఇష్టపడతారు కదా యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు కూడా, ఇప్పుడు పేస్టల్స్ చాలా మందికి నచ్చుతున్నాయి. సో పళ్ళు ఈ విధంగా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ కూడా డీటెయిల్ చూపిస్తా. దానికన్నా ముందు ప్రైస్ 4600 ఇట్లా ఉంది కదా, ఈ పొడుగ్గా అడ్డంగా కనిపించే స్ట్రైప్స్ వచ్చేసి మనకి వెనక వస్తుంది, ఆ తర్వాత హ్యాండ్స్కి వస్తుంది. ఇందాక శారీలో ఇంకొక ఆప్షన్ ఉంది మనకి లావెండర్, సేమ్ అవే డీటెయిల్స్, ప్రైస్ కూడా సేమ్ 4600.
సెల్ఫ్ మోనో కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మనకి ట్రాన్స్పరెంట్ ఉండే సమస్య లేదు. కాకపోతే పెట్టికోట్ అనేది జాగ్రత్తగా సాటిన్ బ్లౌజ్, సాటిన్ పెట్టికోట్ వేసుకుని ఇంకా బాగుంటుంది, కరెక్ట్గా మ్యాచింగ్ ఉండాలి. సో శారీ స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు నంబర్ వచ్చేలాగా పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు తర్వాత స్టిచ్చింగ్ ఆర్డర్ కోసం ఇంకొక నంబర్ ఉంటుంది. అండ్ ఇంకా ఏ వివరాలు కనుక్కోవాలన్నా ముందే కనుక్కోండి. థ్యాంక్ యూ.